పార్టీ తరపున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. సరే, ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు, ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున, మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. హౌస్ నుంచి మనందరం కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు, మనం లెట్ us లీడ్ బై ఎగ్జాంపుల్. మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ఈ మహత్తరమైనటువంటి హిస్టారికల్ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. రైట్ టు లివ్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్ అధ్యక్ష. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అయితే పేదవాడికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల జీవితాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి నుండి మనము బయటికి పడవేయడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఈ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అనేది దృష్టిలో పెట్టుకొని మనము ఈ లెజిస్లేషన్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అయితే మనము దాదాపుగా మన భారతదేశంలో అధ్యక్ష దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ నడుస్తూ ఉన్నది. బట్ ఈ రోజు వరకు కూడా కొంచెం స్టిగ్మా ఉండడం వల్ల ఇది జనాలు విరివిగా ఆర్గన్ డొనేషన్కి ముందు రావట్లేదు. అయితే ముఖ్యంగా ఫెయిత్ బేస్డ్ ఆర్గనైజేషన్స్లో కొంచెం సెన్సిటివిటీ క్రియేట్ చేసి మనము అవయవదానం అనేది మహాదానం అనే విషయము పబ్లిక్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే అధ్యక్ష, మొన్ననే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. మార్చ్ 5వ తేదీ నాడు మా కజిన్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. అయితే వాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ని ఒక 10 నిమిషాలు కౌన్సిల్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినారు అధ్యక్ష. అయితే అక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ చేసి అంత ఒక గొప్ప కార్యం చేసినప్పటికీ కొంచెం ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు అట్లా అవయవ దానం చేసిన వారికి కొంచెం ఫైనాన్షియల్ రిబేట్ ఇవ్వగలిగితే బాగుంటుంది. కొంచెం గవర్నమెంట్ కూడా దాన్ని దృష్టిలోకి తీసుకొని ఫ్యామిలీ మీద బిల్స్, ఫైనాన్షియల్ అంటే వాళ్ళ బిల్స్ డిస్కౌంట్ లాగా ఏమన్నా ఒక ప్రాపర్ లెజిస్లేషన్ చేసి ఇవ్వగలిగితే చాలామంది ముందుకొచ్చి దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఆది శ్రీనివాస్ గారు, ఆదినారాయణ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఈ అసెంబ్లీ వేదిక సాక్షిగా ఎందరెందరో అవయ మార్పిడి చేసుకోవాలనే ఆలోచనతో కలిగినటువంటి ఎంతో నిరుపేదలకు ఈరోజు ఆశ్రయం కలిగే విధంగా ఈరోజు ఒక గొప్ప చట్టాన్ని రూపకల్పన చేసినందుకు తమరి ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే ఈరోజు ఫ్యామిలీ పరంగానే అవయ మార్పిడి కాకుండా ఇతరుల ద్వారా అవయ మార్పిడి చేయొచ్చని ఒక చట్టాన్ని రూపకల్పన చేసేందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మిత్రసేన గారు, వారికి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఆ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాత పాపం వారు ఎంతరో చాలామంది దగ్గర కిడ్నీ కొరకు ఆశ్రయిస్తున్న సందర్భంలో నేను కూడా వెళ్ళి, సార్ నేను మీకు కిడ్నీ అవయదానం చేస్తానని చెప్పేసి నేను అగ్రిమెంట్ రాసి వచ్చాను సార్. ఎందుకంటే నాకు మంచి అభిమాని, నా నియోజకవర్గంలో మొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ వృత్తులు ఉన్నప్పుడు వారింట్లో 9 ఏళ్ళు ఉన్నాను. వారి యొక్క అభిమానం, ఆప్యాయత చాలా నా దగ్గర బాగా చేసింది. కాబట్టి నేను నా కుటుంబ సభ్యులతో మాట్లాడి నేను అవయదానం కిడ్నీ ఇస్తానని వారి దగ్గర అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క అగ్రిమెంట్ పత్రాన్ని నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు ఒక్క చుక్క ఎదురైంది నాకు. సార్ మీరు
అవయదానం కిడ్నీ డొనేట్ చేస్తున్నారు, కానీ మీరు ఇవ్వడానికి మీకు అర్హత లేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మాత్రానికే అర్హత ఉంది తప్ప ఇతరులు ఇవ్వడానికి అర్హత లేదని రిజెక్ట్ చేశారు సార్. అట్లా నేను చూసిన తర్వాత ఈరోజు ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక అవయవ మార్పిడి కార్యక్రమానికి చట్టం నాంది పలుకుతున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో 29 మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నారు సార్. ఈరోజు ఒక మంచి శుభవార్త వినబోతా ఉన్నారు, అద్భుతమైన ప్రణాళిక వినబోతా ఉన్నారు. ఇందాక పెద్దల గౌరవులు కేటీఆర్ గారు చెప్పినట్టుగా నేను కూడా నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా అగ్రిమెంట్లో నేను కిడ్నీ ఇవ్వటాను, అవయదానం ఇవ్వటానికి అగ్రిమెంట్ పత్రం మీద నేనే మొట్టమొదటిగా సంతకం చేయడం కోరుకుంటాను సార్. నా నియోజకవర్గంలో ప్రజలను కూడా ఎక్కువగా వారిని ఈ కార్యక్రమానికి మిళితం చేసే విధంగా నేను కూడా కార్యక్రమం చేపడతానని, ఈరోజు మంచి కార్యక్రమానికి నాంది పలికే విధంగా తీసుకున్న చట్టానికి నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మరొకసారి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. భూపతి రెడ్డి గారు. ధన్యవాదాలు.